ప్రకృతి పద్ధతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో మేలైన ఉత్పత్తులు దిగుబడి వస్తున్నా ఆశించిన స్థాయిలో మార్కెటింగ్ లేదనేది చాలా మంది అపోహ. కాస్త ఆలోచించి అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటే తిరుగులేని మార్కెటింగ్ చేయొచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. ఇలాంటి వారితో పోలిస్తే ముందు వరుసలో నిలుస్తారు మన రైతు సోమన్న బాబు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడిపాలెంకు చెందిన రైతు సోమన్న బాబు ఎంటెక్ పూర్తి చేశారు. అనుకున్న స్థాయిలో ఉపాధి అవకాశాలు రాకపోవడంతో వ్యవసాయం వైపు మొగ్గు చూపించారు. ఈ క్రమంలో 3 ఏళ్లుగా ప్రకృతి విధానాలను అనుసరిస్తూ మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సోమన్ బాబు. మా ఊరు గొరగనమూడిపాలెం, పాలకోడేరు మండలం. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంటెక్. వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో నా సొంత భూమిని ప్రకృతి వ్యవసాయంగా మార్చుకోవడం జరిగింది. నేను ప్రజెంట్ ఫార్మర్ సైంటిస్ట్గా కోర్స్ అయితే చేయడం జరుగుతుంది. నాకున్న 50 సెంట్లలో నేను ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఉన్న ప్లేస్ని ఫుల్ ప్లెజ్డ్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది నా మెయిన్ కాన్సెప్ట్. అలాగే మా పిల్లలకి ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ ఇవ్వాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. దీనిలో భాగంగా 40 సెంట్లలో విస్తరించిన మామిడి తోటలో నాటుకోళ్లు, పాడి పెంపకంతో పాటు 20 సెంట్లలో ఏటీఎం మోడల్ అనుసరించి సాగు చేపట్టారు. రైతు సాధికార సంస్థ విధించిన మౌలిక సూత్రాల్లో భాగంగా బెడ్ల తయారీ నుంచి సాగు చేసే పంటల వరకు అన్నీ పక్కాగా అమలు చేశారు. ఈ సాగులో రాజీ లేని సూత్రాలను సైతం అనుసరించారు. ఈ 3.5 ఇయర్స్గా నేను చేసిందల్లా ఏదన్నా ఉందంటే, ఏదైతే ఆవు అర్థం ఏదైతే వస్తుందో మనకి పేడ, మూత్రం, ఈ కాంబినేషనే మనం దానికి ఇన్పుట్ కింద ఇవ్వడం జరిగింది. రైతు సాధికార సంస్థ జాయిన్ అయిన తర్వాత నుంచి ఘనజీవామృతం, ద్రవజీవామృతం అనే కాన్సెప్ట్తో వీటికి ప్రజెంట్ అయితే ఒక 30 నుంచి 35 ట్రీస్ వరకు కూడా ఫ్రూటింగ్ రావడం జరిగింది. ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. అండ్ ఈ కాన్సెప్ట్లో ఉండగానే ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్లో కోళ్ళు, గేదెలు ప్లస్ మామిడి మొక్కలు, అలాగే బార్డర్ క్రాప్గా నేను తీసుకున్నది ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కవర్ అయ్యేలాగా బార్డర్ క్రాప్లో తీసుకోవడం జరిగింది. దీంతో నెల రోజులు గడిచాక ఆకుకూరలు, తరువాత వరుసగా కూరగాయలతో పాటు ఇతర రకాలు దిగుబడి వచ్చాయి. ఈ పంట నుంచి వచ్చిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు సోమన్న బాబు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. తన పాడి నుంచి సమకూరే పాలను స్థానికంగా ఉండే వ్యక్తులకు అమ్మకం చేస్తుంటారు. వీరందరికీ నేరుగా తన పంట ఉత్పత్తులను వాట్సాప్ ద్వారా తెలియజేస్తూ అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. ఈ విధంగా వీటిని రోజువారీ అమ్మకం చేయడమే కాకుండా వారానికోసారి కలెక్టర్ కార్యాలయం స్టాల్లో విక్రయిస్తున్నారు. ఇదే 50 సెంట్లలో నేను ఒక 20 సెంట్లు పార్టీషన్ చేసి కోళ్ళవి రాకుండా ఉండటానికి అందులో ఏటీఎం మోడల్ అయితే ప్రజెంట్ రన్ చేయడం జరుగుతుంది. అందులో మనం వంగ, మిర్చి, టమాటా పెట్టుకోవడం జరిగింది. అండ్ ప్రతి బెడ్ మీద కూడా ఒక్కొక్క రకమైన లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడో ఇయర్లీ మే నెలలో వచ్చే మ్యాంగో ఫ్రూట్ కోసం చూడవసరం లేకుండా ప్రతిరోజు లేదంటే వారంలో ఒక 3 రోజులు ప్రజెంట్ అయితే నేను వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేయడం జరుగుతుంది. నియర్లీ పర్ డేకి అయితే నేను 350 రూపీస్ దాకా తీయడం జరుగుతుంది.
పాలు కూరగాయలతో నిరంతర ఆదాయం పొందుతున్న రైతు సోమన్న బాబు పందెం కోళ్లతో అదనపు రాబడి సాధిస్తున్నారు. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం సంబంధించి హార్టికల్చర్ క్రాప్ కింద మామిడి మొక్కల పెంపకం జరుగుతుంది. 50 సెంట్లో ఒక 2 సెంట్లు ఆవు, గేదె అలాగే వాటి పిల్లల కోసం షెడ్ నిర్మించుకోవడం జరిగింది. మళ్ళీ దాన్ని బైసెక్షన్ చేసి హాఫ్ పార్ట్ అదే షెడ్లోనే పందెం కోళ్ళు ఉంటాయో వాటిని నైట్ స్టే చేయడానికి వాటికి షెడ్ నిర్మించడం జరిగింది. అంటే ఒకే షెడ్లో ఆవు, గేదె ప్లస్ కోళ్ళు కూడా ఉండడం జరుగుతాయి. నెక్స్ట్ మిగిలిన 50 సెంట్లు ఏదైతే ఉంటుందో నియర్లీ 55 మ్యాంగో ట్రీస్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటికి ప్రకృతి పద్ధతిలో పండించిన వడ్లు, రాగులతో పాటు సజ్జలతో కలిపిన దాణా అందించి సిద్ధం చేస్తున్నారు. ఏటా వీటిని విక్రయించడం ద్వారా దాదాపుగా 2 లక్షల వరకు ప్రయోజనం పొందుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో రాబడి ఇచ్చే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో రైతు సోమన్న బాబు మెరుగైన ప్రతిఫలం సాధిస్తున్నారు. ఈ ఫార్మర్ సైంటిస్ట్గా జాయిన్ అవ్వడం వల్ల నాకు ప్రతిరోజు నేను అమౌంట్ తీసుకోగలుగుతున్నాను. అలాగే ఉన్న ప్లేస్ని యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను. సో చాలా తక్కువ ప్లేస్ అయినా సరే రెవెన్యూ అనేది బాగా జనరేట్ చేసుకోగలుగుతున్నాను. సో నేను యాజ్ ఎ లెక్చరర్గా చేసిన నాకు ఒక మంత్లీ ఇన్కమ్ కన్నా ఈ ప్రజెంట్ ఇన్కమ్ అయితే ఎక్కువ వస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ నేను రీటైల్ ప్రైస్కి అయితే నేను సేల్ చేయగలుగుతున్నాను, హోల్సేల్ ప్రైస్ కూడా కాదైతే. సో ప్రతి ఒక్కరికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు.